బ్రదర్, ఈ రాత్రిలో ఈ దారిలో వెళ్ళడం మంచిది కాదు. ప్రాణాలకే ప్రమాదం. ఈ రూట్లో వరుసగా హత్యలు జరుగుతున్నాయి. ఈ రోడ్లో బస్సు నడవదు బ్రదర్. 3 years బ్యాక్ ఈ సేమ్ రూట్లో నైట్ బస్సు యాక్సిడెంట్ జరిగింది. డ్రైవర్, కండక్టర్, ప్యాసింజర్స్ అందరూ అక్కడికక్కడే చనిపోయారు. ఇక్కడ ఒక అమ్మాయి దెయ్యమై ఆత్మగా తిరుగుతోంది. ఈ రూట్లో నైట్ ఎవరు వచ్చినా ఇక్కడున్న ఆ దుర్గమ్మ గుడికి మొక్కుకొని రావాలి బ్రదర్. అసలు ఆ బస్సులో వెళ్ళిన వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారంటే 10 సంవత్సరాల క్రితం మా జీవితంలో ఏం జరిగిందో మీకు తెలియాలి. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ప్రతిరోజులాగే వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళేవాడిని. కానీ ఒకరోజు నాకు వర్క్ పెండింగ్ ఉండడం వల్ల నైట్ ఆఫీస్లో చాలా టైం అయింది. ఆఫీసులో అందరూ వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయారు. నేను ఒక్కడినే ఉన్నా. సరిగ్గా 1 గంట టైంకి నా వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా నేను నా బ్యాగ్ రెడీ చేసుకుని బస్ కోసం రోడ్ సైడ్కి నడుస్తున్నా. బస్ కోసం వెయిట్ చేస్తున్నా. కానీ ఇంకా బస్సు రావడం లేదు. నేను కంగారుగా అక్కడ ఉన్న తాతయ్యని అడిగా, తాత ఇక్కడ బస్సు ఏ టైంకి వస్తుంది? అప్పుడు ఆ తాత, బస్సు ఎప్పుడో వెళ్ళిపోయింది, ఇంకో లాస్ట్ బస్ 2 గంటల టైంకి వస్తుంది అని చెప్పాడు. నేను బస్ కోసం బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నా. సడన్గా లైట్ నా ముఖం మీద పడింది. ఎవరని చూస్తే బస్సు వచ్చింది. కానీ బస్సులో ఎవరూ లేరు. నేను బస్సు పైకి ఎక్కి డ్రైవర్ని అడిగా, ఏంటి బస్సులో ఎవరు లేరు? అప్పుడు ఆ డ్రైవర్, నైట్ టైం కదా అందుకే ఎవరు లేరు బస్సులో అని చెప్పాడు డ్రైవర్. అక్కడ ఉన్న కండక్టర్ నా వైపు కొంచెం విచిత్రంగా చూస్తున్నాడు. నేను లాస్ట్ సీట్లో కూర్చొని మొబైల్ చూస్తున్నాను. సడన్గా నాకు ఒక సౌండ్ వినిపించింది. అని భయంకరంగా వాయిస్ వినిపించింది. బస్సులో విండో నుంచి చూస్తే ఏదో నల్లటి రోడ్డుపై ఆకారం కనిపించింది. నాకు కొంచెం భయమేసి ముందు సీట్లో కూర్చున్నా. సడన్గా రోడ్డుకి అడ్డంగా ఒక అమ్మాయి బస్సుకి లిఫ్ట్ అడుగుతుంది. బస్సులోకి వచ్చే అమ్మాయి నా సీటు పక్కన కూర్చుంది. అమ్మాయి చాలా అందంగా ఉంది. నన్ను మీరు ఎక్కడికి వెళ్ళాలని అడిగింది. నేను చావా అనే విలేజ్ వెళ్ళాలని చెప్పా. అప్పుడు ఆ అమ్మాయి నా వైపు భయంకరంగా చూసి, ఆ ఊరిలో దెయ్యాలు తిరుగుతున్నాయి, వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న దుర్గమ్మ గుడికి మొక్కుకొని వెళ్ళి అని చెప్పింది. నేను అదేమి నమ్ముకున్నా, మూఢనమ్మకం పట్టించుకోలేదు. నేను అలా తన వైపు చూస్తూ ఉన్నా. చాలా అందంగా ఉంది అమ్మాయి. హెయిర్కి పెట్టుకున్న మల్లెపూల వాసన, సుగంధం వెదజల్లుతుంది. నేను మీ నెంబర్ ఇస్తారా అని అడిగా. ఆ అమ్మాయి, నో నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పింది. నేను సారీ తప్పుగా అనుకోకండి అని చెప్పా. ఇట్స్ ఓకే పర్వాలేదండి అన్నది ఆ అమ్మాయి. అంతలోనే నా బస్ స్టాండ్ వచ్చింది. ఇంకా నేను బస్ దిగి రోడ్డు వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. నా వెనకాల ఎవరో అరిచినట్టు వినిపించింది. వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నా అని ఏవేవో శబ్దాలు వినిపించాయి. సడన్గా నా ఎదురుగా బస్సులో ఉన్న అమ్మాయి కనిపించింది. నీకు చెప్పే కదా బస్ దిగిన తర్వాత దుర్గమ్మ గుడికి మొక్కుకోమని. పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూ పారిపోయింది. నాకు భయమేసి నడుస్తూ వెళ్తున్నా. ముందుకి ఒక రోడ్డు మధ్యలో పైన చెట్టుకి ఏదో వేలాడుతూ రెడ్గా కనిపించింది. ఆ పొడవైన జుట్టు చూస్తే అర్థమైంది ఎవరో అమ్మాయి ఊరేసుకుని చనిపోయినట్టుంది అని అర్థమైంది. నేను దగ్గరికి వెళ్ళి చూస్తున్నా. వెనక నుండి ఎవరో పిలిచినట్టు అనిపించింది. తీరా వెనక్కి తిరిగి చూస్తే ఆ బస్సులో ఉన్న అమ్మాయి మళ్ళీ కనిపించింది. పొడవైన జుట్టుతో, తన అందంతో చాలా అందంగా కనిపించింది. తను నన్ను నా వెనకాతలేరా అని పిలుస్తుంది. నేను తన మత్తులో పడి తన వెనకాలే వెళ్తున్నా. కొంత దూరం వెళ్ళాక తన వెనకాల తిరిగి చూసింది. అది ఒక మనిషి ఆకారంలో లేదు, రకమైన చెట్లు దెయ్యం ఆకారంలో ఉంది. తన కనులు చాలా భయంకరంగా ఉంది. నాకు చాలా భయం వేసింది. సడన్గా నా వెనక నుండి ఒక బైక్ లైట్ రావడం గమనించా. వెనక్కి తిరిగి చూస్తే అది ఒక బైక్ సౌండ్ అని అర్థమైంది. ఆ బైక్ కారును విన్నాక నాకు సడన్గా స్పృహ వచ్చింది. ఆ బైక్ ఆపి, బ్రదర్, ఇంత నైట్ ఈ రోడ్ మధ్యలో ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఇక్కడ నాకు ఒక బస్సులో ఉన్న అమ్మాయి కనిపించింది అని నేను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఏమీ లేదు. నేను ఆశ్చర్యపడి చుట్టూ చూస్తున్నా. ఈ రాత్రిలో ఈ దారిలో వెళ్ళడం మంచిది కాదు.
ప్రాణాలకే ప్రమాదం. ఈ రూట్లో వరుసగా హత్యలు జరుగుతున్నాయి. ఈ రోడ్లో బస్సు నడవదు బ్రదర్. 3 years బ్యాక్ ఈ సేమ్ రూట్లో నైట్ బస్సు యాక్సిడెంట్ జరిగింది. డ్రైవర్, కండక్టర్, ప్యాసింజర్స్ అందరూ అక్కడికక్కడే చనిపోయారు. ఇక్కడ ఒక అమ్మాయి దెయ్యమై ఆత్మగా తిరుగుతోంది. ఈ రూట్లో నైట్ ఎవరు వచ్చినా ఇక్కడున్న ఆ దుర్గమ్మ గుడికి మొక్కుకొని రావాలి బ్రదర్. మీరు చుట్టూ చూడకుండా మధ్యలో ఆగకుండా నేరుగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను అతను చెప్పినట్టుగా రోడ్డు చిన్నగా వెళ్తున్నా, చుట్టుపక్కల చూడకున్నా. కొంత దూరం వెళ్ళాక ఒక అమ్మాయి మళ్ళీ కనిపించింది. అది ఒక రకమైన చెట్టులా ఉండి నాలిక బయటికి చాపి చాలా విచిత్రంగా చూసి నా దగ్గరికి వచ్చింది. నేను ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాను.